అరికాళ్ళు అరచేతుల్లో విపరీతమైన చెమట వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి చికిత్స ఏముంటుంది? అసలు ఇలా రావడానికి కారణాలేంటో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి కాస్మోడర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు సమాధానం అందిస్తారు. చాలా మంది అరిచేతులు అరికాళ్ళు చెమటలు పడుతున్నాయని కంప్లైంట్ తో చాలా మంది వస్తుంటారు. యూజువల్లీ ఏంటంటే ఇది ఎంబరాస్మెంట్ గా ఫీల్ అవుతుంటారు. కొంతమంది సోషల్లీ సైకలాజికల్లీ వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేస్తుంటుంది. కొంతమంది ఈవెన్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా కష్టపడుతుంటారు. కొంతమంది స్ట్రెస్ లో టెన్షన్ లో ఉన్నప్పుడు చెమటలు పడుతున్నాయని ఇబ్బంది పడ్డము, దానివల్ల ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంప్లైంట్స్ రాగా ఎక్కువగా ఉండడము, వాళ్ళు సోషల్ ఇన్హిబిషన్స్ అయిపోయి ఎంబరాస్మెంట్ గా ఎవరితో కలవకుండా ఉండడం అనేది చూస్తూ ఉంటాను. సో ఇలాంటి పేషెంట్స్ కి దెర్ ఈస్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఆప్షన్. అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వి ఎవాల్యుయేట్ అండి. ఫ్యామిలీ హిస్టరీ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అడ్రినల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్రినల్ రష్ అంటే టెన్షన్ పడినప్పుడు మాత్రమే ఇలా వస్తుందా అనేది ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్. కొంతమంది ఓన్లీ అరిచేతులు అరికాళ్లే కాదు, ఓన్లీ ఫోర్ హెడ్ మీద ఒకటే స్వెట్టింగ్ లాగా, ఓన్లీ కొంతమంది స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఫేస్ మీద పర్టికులర్ ప్లేసెస్లో ఎక్కువ స్వెట్టింగ్ లాగా రావడము, లేదంటే కొన్ని డిసీజెస్లో ఫేస్ మీద పర్టికులర్ ఏరియాస్లో స్వెట్టింగ్, లేదంటే బాడీలో ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే స్వెట్టింగ్, అలాంటి కంప్లైంట్స్ చాలా మంది ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సమ్ మినిమల్ ఇన్వేసివ్ థెరపీస్ అండి. మెడికల్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్ ఫామ్లో ఇవ్వచ్చు, లేదు అంటే లోషన్స్ ఫామ్లో కూడా సజెస్ట్ చేస్తుంటాం. సో దే టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ అండి. సో హౌ యూ ఆర్ రెస్పాండింగ్ టు దట్ ట్రీట్మెంట్, దాంతో తగ్గట్లేదు అంటే వీ సజెస్ట్ ఆల్టర్నేటివ్ థింగ్స్ లైక్ లోషన్స్ వేర్ డి యూ అప్లై దట్ లోషన్ డైలీ అనమాట. ఆ లోషన్ నైట్ పెట్టుకొని పడుకోవడం వల్ల, అల్యూమినియం క్లోరైడ్ లోషన్స్ అంటారు అవి, అది నైట్ పెట్టుకొని పడుకోవడం వల్ల స్వెట్ సెక్రీషన్ అనేది స్లోగా తగ్గుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యూజింగ్ దిస్ లోషన్ ద ఎఫెక్ట్ విల్ లాస్ట్. వన్స్ యూ స్టాప్ ఇట్ ఈ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో మెడికల్ ట్రీట్మెంట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సో నా వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్? స్టిల్ ద పేషెంట్ ఇంకా సఫర్ అవుతున్నారు. సో ద నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ విల్ బీ లైక్ అయాంటోఫోరసిస్ అంటారండి. అయాంటోఫోరసిస్ అనేది ఇట్ ఈస్ ఎ స్మాల్ ప్రొసీజర్, హోమ్ బేస్డ్ కూడా చేయొచ్చు. బట్ పేషెంట్ ట్రైన్ అయ్యేంత వరకు డాక్టర్ గైడెన్స్లో అండర్ డాక్టర్ సూపర్విజన్ ఈ ట్రీట్మెంట్ చేస్తాం. సో దీంట్లో ఏముంటుంది అంటే పేషెంట్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఏ పార్ట్ ప్రాబ్లం ఉంది ఆ పార్ట్లో we keep some plates అండి, ఎలక్ట్రిక్ ప్లేట్స్ వేర్ కరెంట్ పాసెస్ త్రూ దట్ అండ్ దట్ పార్ట్ ఈస్ ఇన్ టచ్ విత్ వాటర్ అండ్ ఎలక్ట్రికల్ ప్లేట్ అనమాట. ఆ వాటర్లో కూడా ట్యాప్ వాటర్ యూజ్ చేయొచ్చు, లేదంటే డిస్టిల్ వాటర్. అండ్ యూ కెన్ సమ్ టైమ్ ఈవెన్ పుట్ టాబ్లెట్స్ లాంటిది అంటే అట్రోపిన్ డ్రాప్స్, లిక్విడ్స్ అలాంటివి దాంట్లో వేస్తూ ఉంటాం. సో దట్ ఏంటి అంటే ఆ డ్రగ్స్ అనేది ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా దే గో ఇన్ టు ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇన్సైడ్ అండ్ దే యాక్ట్ ఆన్ ద స్వెట్ గ్లాండ్స్. ఆ స్వెట్ గ్లాండ్ సెక్రీషన్స్ అనేది తగ్గిచేస్తుంది. మరి ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ సివియారిటీ. మినిమం స్టార్టింగ్లో పేషెంట్కి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ రిపీట్ చేస్తూ ఉంటాం. అండ్ ద ట్రీట్మెంట్ టైం డ్యూరేషన్ యూజువలీ ½ అవర్ నుంచి 1 అవర్ పడుతుందండి. అండ్ స్టార్టింగ్ 2 to 3 months కల్లా పేషెంట్కి డెఫినెట్గా రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. వన్స్ పేషెంట్ ఈజ్ యూజ్ టు కంఫర్టబుల్, తను ఎలా చేయాలి అనేది పేషెంట్ బాగా నేర్చుకున్న తర్వాత పేషెంట్ కెన్ బై దట్ మెషిన్ విచ్ ఈస్ హోమ్ బేస్డ్, విచ్ ఈస్ నాట్ సో కాస్ట్లీ. వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ ట్రీట్మెంట్. సో పేషెంట్ ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే హీఈస్ కంఫర్టబుల్. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న కొంతమందికి 6 months వరకు రిలీఫ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ట్రీట్మెంట్ ఏం రిపీట్ చేయక్కర్లేదు. మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనిపించినప్పుడు యూ కెన్ స్టార్ట్ రీయూజింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ అనమాట. బట్ వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విచ్ వీఆర్ యూజింగ్ అండి. సో ద పేషెంట్ షుడ్ నో అబౌట్ ద ప్రికాషన్స్ అది యూజ్ చేసేటప్పుడు. అండ్ దట్ కెన్ బి యూజ్డ్ హోమ్ కేర్ ఓన్లీ ఆఫ్టర్ డాక్టర్స్ అడ్వైస్, నాట్ బై పేషెంట్ హిమ్సెల్ఫ్. యూ షుడ్ నాట్ డూ ఎట్ హోమ్ బై బయింగ్ ఆన్లైన్ చూసి అలాంటివి చేయకండి. సో నెక్స్ట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ బొటాక్స్ అండి. సో బొటాక్స్లో ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ టాక్సిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా అనమాట. ఇది ఒక పౌడర్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. వి మిక్స్ ఇట్ విత్ నార్మల్ సెలైన్ అండ్ గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనమాట. ఈ ఇంజెక్షన్స్ అనేది ఎంత సివియర్ స్వెట్టింగ్ ఉంది, ఎంత వైడ్ ఏరియా ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి డోస్ క్యాలిక్యులేట్ చేసి డాక్టర్ ఇస్తారు. అండ్ ఇది బొటాక్స్ తీసుకున్న తర్వాత అది వెళ్ళి స్వెట్ గ్లాండ్స్ మీద యాక్ట్ చేసి కంప్లీట్గా స్వెట్టింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఎన్ని రోజులు స్వెట్టింగ్ ఆగిపోతుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ సైడ్స్ అనమాట. ఒక అండర్ ఆర్మ్స్లో ఎక్కువ స్వెట్టింగ్ ఉండే వాళ్ళకి 3 months ఉంటుంది, హ్యాండ్స్లో స్వెట్టింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి 6 months ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, లెగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ 1 year వరకు ఉంటుంది. సపోజ్ పేషెంట్స్కి ఫేస్ మీద ఓన్లీ ఫోర్ హెడ్, లేదు ఫుడ్ తిన్న తర్వాత వస్తుందంటే కూడా అలా పర్టికులర్ ఏరియాస్ని సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్లో బొటాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దిట్ ఈస్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ అండి. జస్ట్ పేషెంట్ కెన్ వాక్ ఇట్, గెట్ ద ప్రొసీజర్ డన్ అండ్ హీ కెన్ గో హోమ్ బ్యాక్ ఆన్ ద సేమ్ డే. అండ్ దాని ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వడానికి మినిమం 1 month పడుతుంది. అండ్ ద ఎఫెక్ట్స్ ఆర్
లాస్టింగ్ డిపెండింగ్ అపాన్ ద సైట్, ఎక్కడ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఎంత డోస్ ఇంజెక్షన్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి బోటాక్స్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అండ్ దీస్ బోటాక్స్ ఇంజెక్షన్స్ క్యాన్ బి రిపీటెడ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఆన్ ద పేషెంట్ బేసిస్.